ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ కార్యాలయంలో ఉమ్మడి కూటమి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు నూకసాని బాలాజీ పాల్గొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నూకసాని బాలాజీ మాట్లాడుతూ గత 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం దశల వారీగా చేస్తానని హామీ ఇచ్చి చేయకుండా కల్లబొల్లి మాటలు చెబుతూ మద్యం అమ్మకాలు కొనసాగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. రాష్ట్రంలో స్పెషల్ సర్వే ప్రకారం 31.4% మద్యం తాగుతున్నారు. మద్యానికి బానిసలై కుటుంబాలు నాశనం అవుతున్నాయి. బీసీలు కేంద్ర మంత్రులుగా, శాసనసభ్యుల్లో 4వ వంతుగా, అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో ఎంతో ప్రాధాన్యత ఉన్నారు. అదంతా సాధ్యమైన తెలుగుదేశం పార్టీ వల్ల అందరికీ తెలుసు. ఆనాడు నందమూరి తారక రామారావు గారు బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కేంద్ర మంత్రిగా ఎర్రనాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పారు. అదే పాటలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే అభ్యున్నతని ఇంపార్టెన్స్ ని కొనసాగిస్తూ పార్టీలో బీసీ నాయకులకు అగ్రస్థానాల్లో కూర్చోబెట్టారు. అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా ఉన్నారు. అలాగే అయ్యన్న పాత్రుడు గారు, యలమంచి రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర గారు, మహిళల్లో పంచమర్తి అనురాధ గారు, మృణాలిని గారు, ఇలా ఎంతో మంది బీసీ నాయకులు ఉన్నారు. బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. మన దర్శి నియోజకవర్గంలో అందరూ ఏకదాటిగా బీసీలంతా మద్దతు ఇస్తున్నారు. రేపు జరగబోయే బీసీ గర్జన సభకు అందరూ వచ్చి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు ఒక బాండ్ ఇచ్చారు. ఇదిగో ఈ బాండ్ మీరు మాట తప్పారు, లేకపోతే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు లేదని ప్రశ్నించడానికి అవకాశం ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఒక బాండ్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా తల్లి స్త్రీ నిధి కింద ఒక్కొక్కరికి, ఒక స్త్రీకి నెలకు 1500 చొప్పున, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు. ఎంతమంది ఉన్నాయి అర్హులైనటువంటి మహిళలు ఉంటే ఒక ఇంట్లో 2 ముగ్గురైనా వారందరూ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తాం. పెరిగిన ధరలని తట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేను అది చేస్తాం ఇచ్చేస్తాను. జగన్మోహన్ రెడ్డి అధిక ధరలు పెరిగిపోతా ఉన్నాయి, గ్యాస్ సిలిండర్లు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలు రెక్కాడితే డొక్కాడినటువంటి పేద ప్రజలు తమ ప్రాణాలు నిలబెట్టుకుంటూ చేసే కృషిని, కష్టాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తానని చెప్తున్నారు. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో, అదేవిధంగా బీసీలకి రక్షణ, ఏ బీసీకి ఎస్సీ ఎస్టీలకి ఏమన్నారు కదా చట్టం ఉందో ఆ చట్టాన్ని తను వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు ప్రతి నిరుద్యోగికి 2,000 గుర్తిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని పంగనామాలు పెట్టినట్టు పరిస్థితి. అదే చంద్రబాబు ఈరోజు చెబుతున్నారు ఈ 6 పథకాల్లో 3,000 రూపాయలు వాడికి నిరుద్యోగ గుర్తిస్తాను. అదేవిధంగా 20 లక్షల మందికి 5 సంవత్సరాల ఉద్యోగాలు కల్పిస్తా అంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఏమిచ్చాడు? 2 లక్షల ఉద్యోగాలు ఏమిచ్చాడో తెలుసా? వాలంటీర్లు ఇచ్చి వాళ్ళ పార్టీకి బూత్ కమిటీ కన్వీనర్లుగా వాడుకుంటూ ఇప్పుడు చెబుతున్నారు వారు మా పార్టీ సభ్యులు.